ఇక వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పేరుకు 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ అరకొర సౌకర్యాలకు తోడు సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. కాలిన గాయాలతో ఉన్న చిన్నారికి తక్షణం వైద్యం చేయించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఎన్నికల కోడ్ వంకతో వైద్యులు తిప్పి పంపిన అమానవీయ ఘటనకు చిన్నారి తల్లిదండ్రులు విస్తుపోయారు. ఇది చేసేదేమీ లేక హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి సర్జరీ చేయించారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి చెందిన కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురు అక్షయకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పందించి చిన్నారికి సర్జరీ చేయించాలని వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో వైద్యాధికారులు 2 సార్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ జిల్లా వైద్యాధికారి ఎన్నికల కోడ్ తర్వాత పాప పరిస్థితి పరిశీలిస్తామని తల్లిదండ్రులకు తెలపడంతో బాధపడ్డ తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించారు. జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో పాపకు డ్రెస్సింగ్ చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో లేరు. పాపను స్ట్రెక్చర్ పై ఆ మన్నయ్య తల్లి లోపలికి తీసుకెళ్లారు. కనీసం ఆసుపత్రి గదిలో ఫ్యాన్ కూడా లేకపోవడంతో బాధితురాలికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్షయకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్లో అందిస్తారు. సో వేణు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒక పాపకి చికిత్స చేయకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే వైద్యం ఎన్నికల కోడ్ తర్వాత చేస్తామని అంత అమానవీయంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు వేణు? స్వప్న, అంటే గత కొన్నేళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఎట్లా ఉందనేది ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తే దానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు వైద్యులు అందుబాటులో లేకపోవడం, అందులో సరైన వస్తువులు లేకపోవడంతో కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి లక్షలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ప్రస్తుతం ఈ నరేష్ దంపతులకు సంబంధించిన కూతురు అక్షయ్ విషయంలో చూసుకుంటే ఈమెకు దీపావళి రోజున తపాసులు పేలుస్తుండగా పూర్తిగా ఒళ్ళంతా కూడా 90% కాలిన గాయాలయ్యాయి. అయితే విషయం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనకు వెంటనే చికిత్స అందించాలి, తన ఖర్చులన్నీ కూడా భరిస్తామంటూ కూడా ఆయన జిల్లా వైద్యాధికారి సూచించడంతో ఆమెను ఎంజీఎం తరలించారు. అయితే ఎంజీఎం లో సర్జరీ చేయడానికి వస్తువులు లేకపోవడంతో హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో అప్పు తెచ్చి ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత డ్రెస్సింగ్ కోసము జిల్లా ఆసుపత్రి, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి వైద్యులు ప్రతిసారి ఆమెకు డ్రెస్సింగ్ చేయాలని కలెక్టరే సూచించినప్పటికీ కూడా వాళ్ళు డ్రెస్సింగ్ కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ వాళ్ళతో మాట్లాడినప్పుడు దురుసుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నిన్న కూడా వీళ్ళు డ్రెస్సింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన సమయం లోపల ఆసుపత్రిలో అటు వైద్యులు కానీ సిబ్బంది కానీ ఎవరు అందుబాటులో లేరు. అదేవిధంగా అందులో పూర్తిగా కరెంటు కూడా లేకపోవడం, ఆ పాపకు సంబంధించి ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా వస్తువులు లేకపోవడంతో వాళ్ళు కొంత కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జిల్లా కలెక్టరే స్వయంగా తనకు సరైన చికిత్స అందించాలని చెప్పినప్పటికీ కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ అనేటువంటి వ్యక్తి తన వల్లనే ఆసుపత్రికి వచ్చిన రోగులు కూడా రాకుండా పోతున్నటువంటి ఒక విమర్శలనే. అయితే ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఒక పరకాల లోపల ప్రైవేట్ ఆసుపత్రి ఉంది, అక్కడే తను వైద్యం అందిస్తున్నాడు కానీ ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి వారి వల్లే ప్రభుత్వ వైద్యశాలల మీద కూడా నమ్మకం పోతుందంటూ కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి ప్రభుత్వ వైద్యశాలలు బాగుపడతాయంటూ కూడా అటు భూపాలపల్లి జిల్లా వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి దీనిపై కలెక్టర్ మళ్ళీ స్పందిస్తారా లేదో వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.